అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు యమంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, మరో తాజా వార్త. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు మరో సంచలన ట్వీట్ చేశారు. సార్, ఆయన ఏపీలో ఆలయాల పరిస్థితి అత్యంత దౌర్భాగ్యంగా ఉంది. ఇక్కడ అసలు కనీసం పట్టించుకునే నాదుడే లేడు. ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఏమీ జరగటం లేదు అనేటువంటి స్థాయిలో ఆయన ఒక బాధపడుతూ చాలా ట్వీట్ చేశారు. సార్, ఏంటి అసలు ఎలా చూస్తారు? మీ విశ్లేషణ ఏంటి? నాకు ఈ రమణ దీక్షితులు తాలూకు మైండ్ సెట్ ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అవునా? ఈయన మైండ్ సెట్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఎన్నాళ్ళకు గుర్తొచ్చిందా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత భ్రష్టుత్వం పట్టిందో ఎన్నాళ్ళకు గుర్తొచ్చిందా? ఇప్పుడు జీర్ణోద్ధరణ, ఆలయాల జీర్ణోద్ధరణ అన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యక్రమం. తిరుమల తిరుపతి దేవస్థానంలో డబ్బులు లేవా అంటే జీర్ణోద్ధరణకు నోచుకున్నటువంటి దేవాలయాల్ని బాగు చేయలేరా? ఆ మధ్య గ్రూపు మేము బాగు చేస్తామని వెళ్ళినట్టయితే వాళ్ళని ఈ ఆలయాలు అవసరమా అని ప్రశ్నించింది మీరు కాదు. ఇప్పుడు ఆలయాలు గుర్తొచ్చాయా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు చంద్రబాబు నాయుడు హయాంలో పింక్ డైమండ్ ఉండేది. ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో తలగడ కింద ఉందని జ్యోతిష్యం చెప్పినటువంటి రోజుల్ని మర్చిపోయారా? మరి జగన్మోహన్ రెడ్డి రూలింగ్లోకి వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆ పింక్ డైమండ్ ఏమైంది? పింక్ డైమండ్ ఎవరికి గుర్తు రాలేదా? ఏమిటండి రమణ దీక్షితులు గారు ఇంకో మాట కూడా అంటున్నారు. సార్, రమణ దీక్షితులు ఏమంటున్నారంటే అసలు టీటీడీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది నిర్వహణ. అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయాల నిర్వహణ కూడా అసలు ఏమాత్రం కూడా బాగాలేదు. ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నారంటే ప్రతి ఆలయంలో కూడా పారిశ్రామికవేత్తలకి లేకపోతే విఐపీలకు మాత్రమే ప్రధాన పెద్దపీట వేస్తున్నారు. మిగిలిన సామాన్యులందరినీ విస్మరించారు. వాళ్ళ భజన చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ సేవ చేస్తున్నారు. దేవుడి సేవ సంగతి దేవుడు ఎరుగు, వీళ్ళ సేవ చేస్తున్నారు అనే స్థాయిలో ఆయన ట్వీట్ చేశారు. ఉండండి, ఏది వదలను. అన్ని విషయాలు కూడా ఈరోజు నేను ప్రేక్షకులు, మన ప్రజలకు చెప్పాలి. అవును, మన తాలూ బాధ్యత అదే కదా. అంతే కదా సార్. మీకు రామతీర్థాల్లో సీతమ్మ వారి పొట్టలో పొడిచారే, రాముల వారి తలకాయ తీసేశారే. మీకు బుద్ధి జ్ఞానం ఏవైనా ఉన్నాయా? మీరు రావద్దు, దాని గురించి నిలదీయవద్దు. ఆలయాల్లో మహారాజా ఆలయం ఎవరిదంటే స్వామివారిదే, వైకుంఠవాసి వెంకటేశ్వర స్వామి వారిది. అక్కడ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి మూలస్థానం ఉంది, పెద్ద ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏమైనా చేయగలరు. మరి అట్లాంటప్పుడు వచ్చారా? కొన్ని చోట్ల ఆంజనేయ స్వామికేమో చెయ్యిలు, ఆ గెద అంతా విరిగిపోయింది. విరిగిపోతే కొడాలి నాని అనే మహానుభావుడు ఏమన్నాడంటే, ఏమి చెయ్యి విరిగిపోతే సిమెంట్తో కట్టుకోలేమా, గద పోయినట్టు ఇంకో గద పెట్టలేమన్నారు. ఎన్ని చోట్ల ఆ దేవాలయాల్లో విగ్రహాలు పూర్తిగా అంటే సర్వనాశనం అయిపోయాయన్నమాట. గజనీ మహమ్మద్ వచ్చి దేవాలయాలను ఏ విధంగా నాశనం చేశాడో మనం చూడలేదు. కానీ ఈ గవర్నమెంట్లో దేవాలయాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయి, ఆ నాశనం అయిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరెందుకు కనీసం సింపథైజ్ చేయలేదు? అరే, దేవాలయాల్లో దేవుళ్ళు కొడుతున్నారే, పైగా ఒక చేయిపోతే చేయి పెట్టలేమేంటండి? కర్ర బొమ్మ అయితే కర్ర పెడతాము, సిమెంట్ అయితే సిమెంట్ పెడతా ఉన్నారు మహానుభావుడు. ఆయన ఎంత పుణ్యాత్ముడో. ఎవరు? కొడాలి నాని గారు. అప్పుడు ప్రశ్న వేయడానికి నోరు రాలేదా? రైట్. ఇకపోయినట్టయితే విఐపీలకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? మీ బాడీ ఫామ్ అయ్యి అంటే రూలింగ్ ఎలాగ ఉండాలి, విఐపీలు వస్తే ఎలాగ రిసీవ్ చేసుకోవాలి, గవర్నమెంట్లో మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, ముఖ్య
ఆ ప్రోటోకాల్ మీకు ఉంటాయి కదా, మీరు నిర్ణయించుకుంటారు కదా. మీరు నిర్ణయించుకోకుండా పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పరు కదా. నిర్ణయించుకుంటే మీరు ఆ నిర్ణయించుకున్నప్పుడే కరెక్ట్గా అంటే ఏమిటి, మీరు చాలా స్ట్రిక్ట్గా, చాలా అంటే ఏమిటి, ఒక క్రమశిక్షణాబద్ధంగా మీరు నిర్ణయించుకుంటే ఈరోజు ఈ ప్రశ్న మీరు వేయరుగా. ఒకటి. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్ల మీద యేసు ప్రభు బొమ్మ ప్రచురించినప్పుడు మీరు ఎక్కడున్నారండి? ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక 40 మంది ఇతర మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పినప్పుడు మీరు ఎక్కడున్నారండి? ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారని మీరు కూడా చెప్పారు. ఎక్కడున్నారు? ఎక్కడుంటే ఈ మాటలు చెప్తున్నారు? మీకు అంటే ఆ బాధ్యత లేదా? మీకు అధికారం లేదా? మీరు అట్లీస్ట్ ఇప్పుడు అంటే ఒక పౌరుడు కాదా? ఆధ్యాత్మికత అనే ముసుగులో మీరున్నారని కావాలనే వాడుతున్నాను. ఆ ముసుగు తీసి బయటికి రండి. మీ తాలూకు ఈ జన్మని సార్థకం చేసుకోండి. ఎంత దారుణం చేస్తున్నారండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీకు ఒక అలవాలం అయిపోయిందా? ఎవరు ఎటు వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఒక ఆగమశాస్త్రం అని ఈరోజు గుర్తుకొచ్చిందా? ఎప్పటి నుంచో ఆగమశాస్త్రం లేకుండా పోయింది. ఎప్పుడైతే చిన్నజీవి స్వామి 1000 కాల మండపాన్ని ఎందుకు కొట్టేస్తారా అని అన్నప్పుడే పోయింది. మీ ఇష్టం, మీరే ఎక్కడ ఏది కట్టాలంటే అది కడుతున్నారు, ఏది మూసేయాలంటే అది మూసేస్తున్నారు. అందుకే మన తాలూకు ప్రవర్తన బట్టే తిరుమల దేవస్థానం కొన్ని రోజులు తలుపులు మూసే పరిస్థితి ఏర్పడింది. పావులు తిరిగే పరిస్థితి వచ్చింది, పెద్ద పురులు తిరిగే పరిస్థితి వచ్చింది. ఆ పవిత్రత రూపించబట్టే. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నిజాలు మీరు బయట పెట్టండి. ఎందుకంటే ఆలయాలన్నీ కూడా అట్లాగే నిజంగా ఇదవుతున్నాయా సార్? రమణ దీక్షితులు వ్యాఖ్యానించినట్టుగా, విమర్శ చేసినట్టుగా డెఫినెట్గా ఆలయాలు పూర్తిగా ఎక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయండి. ఆలయాలకి ఏముంది? ఆలయాలు ఒకప్పుడు బాగా పుష్టిగా ఉండేవి. ఇప్పుడు ఆలయాలు బాగుంటే కదా వెళ్తారు. ఆలయాలు ఇప్పుడు రాముని వారి ఆలయం ఉందనుకోండి, రాముని వారికి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి అనుకోండి, ఆ ఆలయం మీద మనకి ఇంట్రెస్ట్ కలగదు. మొన్న అంటే ఎవరో కాళ్ళు చేతులు తీసేశారు, కొత్త రాముడు పెట్టారు, కానీ ఈ రాముడు ఆ రాముడిలా లేడని మనమే అంటాం కదా. అప్పుడున్న కనెక్టివిటీ దెబ్బతింటుంది. అదే ఇంత అన్యాయం చేస్తుండగా మీరేమైపోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఈరోజు ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నారంటే ఎవరో పెద్దలకేమో పెద్దపేట వేస్తున్నారంటే అది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కట్ చేయండి. మీరు వేస్తున్నారని చెప్పడం కాదు, ఆ వేయకుండా చేసేటువంటి ప్రయత్నం ఏదో చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు పాలక మండలిలో ఒక ఎజెండా పెట్టండి. ఇలా ఉండకూడదు, స్వామి ముందర అందరికీ సమన్యాయమే ఉండాలి. అంతేగాని పెద్దవాళ్ళకి పెద్దపేట, చిన్నవాళ్ళకి అసలు పూర్తి దర్శనమే లేకుండా చేయకూడదు. మీ ఇష్టానుసారంగా రేట్లు పెంచేశారు. స్వామివారి దర్శనం టికెట్లు, ప్రసాదాల టికెట్లు కూడా మీ ఇష్టానుసారంగా పెంచేశారు. ఆ ప్రసాదాలు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు. జిలేబీ ప్రసాదం భక్తులకు అందుతుందా? ప్రతి గురువారం కూడా తయారు చేస్తారు ఆ జిలేబీని, భక్తులకు ఉండదు. 10 గంటలు అయ్యేసరి జిలేబీ ప్రసాదం అయిపోయింది అంటారు. ఎన్ని అన్యాయాలు మీకు తెలీదు. మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఎంతకాలం ఉండిపోతుంది? ఇవాళే వచ్చి ఆయన ఇట్లా విమర్శ చేయటం, ట్వీట్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు సార్? దీని వెనక రాజకీయ ఉంటుందండి. అంతేనా సార్? డెఫినెట్గా ఉంటుందండి. ఆయన తాలూకు ఏదో ఉంటుంది ఆలోచన. ఇప్పుడు ఇలా మాట్లాడినప్పుడు ఎందుకు బాబు నువ్వు ఎన్ని మాట్లాడేందుకు కానీ రా మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు ఎవరు? సుబ్బారెడ్డి. ఆ కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటారు, అంతే కదా. ఇది అందరికీ తెలిసి డెఫినెట్గా జరుగుతుంది అంటారు. అలా డెఫినెట్గా అండి. నీ బాధ ఏమిటో చెప్పు, నీ బాధ నాతో చెప్పు. మీరు ప్రకటన ఎందుకు ఇస్తారు? మీరు నాతో చెప్పండి, మీకు ఏం కావాలో, మీరేమనుకుంటున్నారో చెప్పండి అంటాడు. చెప్పిన తర్వాత దాన్ని ఏదో పరిష్కారం చేస్తాడు. అంతే. అది ఏం పరిష్కారం చేస్తాడో ఏమి చెప్తాడో ప్రజలందరికీ తెలుసు. కానీ ఏం సార్ అసలు ఇవన్నీ పరిరక్షించాలంటే, దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షించబడాలన్నా కానీ, వాటన్నిటి నూతన ఏదన్నా ఉన్నా కానీ నూతన మరమ్మతులు చేయించాలన్నా అసలు ఏంటి ప్రభుత్వం ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదంటారు? మనసు ఉండాలండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు
ఒక అభివృద్ధికి వచ్చింది? నాగిరెడ్డి గారిని చైర్మన్గా చేశారు. ఆయన విపరీతమైన భక్తి. ఆయన స్టూడియో ఇదంతా నిర్వహణ ఈ అనుభవం ఉంది కదా, వెంటనే ఏం చేశాడు ఆయన, శంఖు చక్రం నామాలు ఈ 3 తిరుమలలో ఎక్కడి నుంచి చూసినా కనిపించేలాగా పెట్టాడు. దాంతో ఒక అద్భుతం. సాయంత్రం అయ్యేసరికి పిల్ల జల్లాతో అక్కడికి వెళ్ళి ఆడుకునేవారు భక్తులు. ఇక పోయినట్టయితే ఎన్టీ రామారావు గారు వచ్చారు ముఖ్యమంత్రిగా. నోనో, నేను పోషించినటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకు ఆలయం ఎలా ఉండాలని వీల్లేదని అప్పుడు పెట్టారండి. మొత్తం ఏంటి ధర్మసత్రాలు ఎంత పూల తోటని పరిరక్షించారు. తర్వాత ఏమో తిరుమల దేవస్థానంలో ఆ పార్కులను కానీ, తర్వాత ఏమో యాత్రికులు నివసించడానికి ఏమో చాలా తక్కువ రేట్లో 50 రూపాయలకి ఒక మంచం ఉండేది వెరీ బిగినింగ్లో. 10 రూపాయలకి ఒక మామూలు ఖాళీ స్థలాలు చాపాను దిండు ఉండేది అన్నమాట అప్పుడు. అలాంటిది మొత్తం అన్నిటికంటే కాస్ట్లీగా ఉన్నట్టయితే 100 రూపాయలు. అలాంటిది ఈ రోజు ఏమైపోయిందంటే 5,000 రూపాయలు ఉంటే కానీ మామూలుగా ఏసీ సామాన్యులకు అందే పరిస్థితిలో లేదు. అంటే ఆయన మనసు ఉంది, దీనికి మనసు ఉండాలండి. మనసు ఉండి ఆ తిరుమల బాగు చేద్దామన్నటువంటి ఆలోచన ఉండాలండి. తర్వాత ఉచిత అన్నదానం ఒకటి చాలా గొప్ప ఆలోచన అండి. అంటే తిరుమలకి వెళ్ళే వాళ్ళు రోజు కనీసం 60,000 భక్తులకి తక్కువ వెళ్ళరు. ఈ 60,000 భక్తులకు కూడా అన్నదానం చేస్తారు. దాన్ని కొత్తగా వేంగమాంబ అన్నప్రసాదం అని పెట్టారు. చక్కని పేర్లు పెట్టారు. తర్వాత ఏమో అక్కడ ఆ చిన్న పెద్దజీయర్ స్వామి తాలూకు ఆశ్రమం ఉంది. వీళ్ళన్నీ అంటే సెపరేట్గా పెద్దజీయర్ స్వామి తాలూకు ఆశ్రమం ఇది, వేంగమాంబ అన్నప్రసాద సత్రం, ఇంకెవరో మలయాళ స్వామి. వీళ్ళందరూ భక్తుల మాట, కేవలం భక్తి కోసం వాళ్ళ జీవితాలని త్యాగం చేసిన వాళ్ళమాట. అలాంటివి పెట్టి తిరుమలని సర్వాంగ సుందరంగా భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దిన మహానుభావుడు ఎన్టీ రామారావు. చెప్పుకుంటున్నా కదా, మీరేం చేశారు? మీ హయాంలో ఉన్నారు కదా, మీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, మీరున్నారు. మీరు మార్పులు చేర్పులు ఏమి చేశారు? ప్రజలకి భక్తులకి ఉపయోగకరమైనటువంటి పనులు మీరేం చేశారు? ఆలోచించుకోండి, మీరు గుండె మీద చేసుకొని. నేను చెప్పడం కాదు, కేవలం టీటీడీ ఒకటే కాదు సార్. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ పరిస్థితి కూడా అలాగే ఉంది అనే స్థాయిలో రమణ దీక్షిత్ పోయండి. ఆలయాలు అన్నీ పూర్తిగా పోయినాయండి. ఎక్కడ ఆలయాలు లేవు ఇప్పుడు. అంటే ఏంటి, దెబ్బతినేసి ఉన్నాయన్నమాట. పైగా ఏమిటంటే తెలుగుదేశం వాళ్ళే దాడి చేశారు ఈ ఆలయాల మీద. ఎందుకంటే ఇంకొక అన్యమతస్థుల మీద నింద వేయడం కోసం తెలుగుదేశం వాళ్ళు చేశారంట. మీకు అధికారం మీ చేతిలో ఉంది కదా. ఎవరు ఏ తెలుగుదేశం వాళ్ళు చేశారో పిలకబట్టుకొని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచవచ్చు కదా. అధికారం మీ చేతిలో ఉంది కదా. మీ చేతిలో లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారండి, తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పవచ్చు. కానీ అధికారం మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. తీసేనండి, మీరు ఈ పని చేశారా లేదా అని జైల్లో పెట్టండి, విచారించవచ్చు. జైల్లో పెట్టండి, కఠినమైన శిక్ష వేయండి అంటున్నాను నేను. అది వేయరు, మాట్లాడతారు. ఇవన్నీ ప్రజలు అమాయకులు కాదండి, ప్రజలకు అన్నీ తెలుసు. కాదంటే నోరు చూసి ఏమైపోతాము అనే భయంతో ఉన్నారు. అది రమణ దీక్షిత్ గారికి కూడా తెలుసు. ఓకే, అది థ్యాంక్ యూ వెరీ మచ్.